ఈరోజు మిత్రుడు మిథున్ రెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలవడం జరిగింది. మిథున్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, ఎక్కడ కూడా ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితులు లేవు. అయితే ఈరోజు భారతదేశంలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు 4 ప్రధానమైనటువంటి మూల స్తంభాల మీద రాజ్యాంగ విలువలతో ప్రజాస్వామ్యం పరిడిల్లాలనేటువంటి ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నారావారి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక 4 వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి వ్యవస్థ ఎవరి మీద మనం కేసులు పెట్టాలి, దాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాల లక్ష్యంగా అది మొదటి అంశం. రెండవది వచ్చేటప్పటికి వాళ్ళ మీద ఎటువంటి కేసులు బనాయించాలా. మూడవది వచ్చేటప్పటికి జైల్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచాలా. నాలుగవది వచ్చేటప్పటికి అనుకూల మీడియా ద్వారా వాళ్ళని ఏ విధంగా జనాల్లోకి ఒక తప్పుడు సంకేతాలు పంపించాలి. ఈ 4 మీద ఈరోజు పాలన జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తే కేసులు, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే కేసులు, కూటమి పాలన గురించి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నావా అని చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే కేసులు. ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నన్ను జైల్లో పెట్టారు, 86 రోజులు జైల్లో ఉన్నాం. ఎప్పుడైనా గాయపడ్డ సింహం కన్నా గర్జించే సింహం ప్రమాదం అనేటువంటిది గుర్తుంచుకోండి. గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అనేటువంటిది గుర్తుంచుకోండి. కాబట్టి మీరు చేసినటువంటి ఈ పనుల వల్ల మీ శాడిజం లేదా మీలో ఉండేటువంటి ఏదన్నా ఆ కోరిక తీర్చుకోగలరేమో తప్ప ఎక్కడా కూడా మాకున్నటువంటి ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని, పెద్దిరెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి విలువల్ని మరింత పెంచేటువంటి విధంగా ఉంటాయి తప్ప ఎక్కడా కూడా మీరు అనుకున్నటువంటి విధంగా పాపం మీరు పైశాచికానందం పొందాలని జైల్లో ఇబ్బంది పడితే వెళ్ళి పాపం పోయిన దగ్గరలా మిథున్ రెడ్డి గోడు వినిపిస్తే దాన్ని మేము బయటకు వచ్చి మాట్లాడితే విని పైశాచికానందం పొందాలనేటువంటి మీకు పాపం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈరోజు మీరు పెట్టినటువంటి కేసులు చూస్తే సాధారణంగా ప్రభుత్వాల్లో ఏదన్నా చిన్న చిత్తక విషయాలు ఏం చేస్తారు, చిన్న కేసుని పెద్ద కేసుగా బనాయిస్తారు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎక్కడ లేనటువంటి కేసులను సృష్టించి ఈరోజు వాటిని తీసుకొస్తున్నాడు. అది మనం చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు నోటుకుండానే వచ్చింది. ఏమన్నాడు, మీరందరూ నన్ను ఇప్పుడు సిబిఐని చూడరు, 95లో సిబిఐని చూస్తారన్నాడు. 95లో సిబిఐని ఎవరు? ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడుచుని వచ్చినటువంటి సిబిఐని. కాబట్టి అడ్డదారిలో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అందలం ఎక్కినటువంటి సిబిఐని మరలా చూస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు నోటుకుండానే మాట్లాడుతున్నాడంటేనే ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి నేరాల ఘోరాలు జరుగుతున్నాయి. మరలా చెప్తున్నాం, పెద్దిరెడ్డి కుటుంబం ఒక ఉన్నతమైనటువంటి హుందాతనానికి ఈ రాష్ట్రంలో మారుపేరుగా నిలిచినటువంటి కుటుంబం. అటువంటి పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయాలి. నీకు సంబంధించి రాజకీయంగా ఎదుర్కొన్నారు, నీకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని విధాలా అడ్డుగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు చేసేటువంటివి, మీరు పడినటువంటి కుట్రలు ఒక్కటే గుర్తుంచుకోండి, ఆకాశం మీద ఉమ్మి వేస్తే మీ ముఖం మీద పడుతుందనేటువంటిది తండ్రి కొడుకులు ఇద్దరు గ్రహిస్తే మంచిది. చంద్రబాబు, లోకేష్ దాని గురించి మాట్లాడుకుంటే మంచిది. అంతే తప్ప మేము కేసులు పెడతాం, జైళ్ళకి పంపిస్తాం, అరెస్టులు చేసి భయపెడతాం అనేటువంటి ఆలోచన నుంచి మీరు విరమించుకోండి. మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి మీరు జైల్లో పెట్టిన తర్వాత ఏదైనా ఇబ్బందులు పెడితే వాళ్ళ మానసిక దృఢత్వం దెబ్బతింటుందేమో, దానివల్ల మనం ఆ శాడిజంలో పైశాచికానందం పొందాలనేటువంటి ఆలోచనలకి స్వస్తి పలకండి. ఈరోజు ప్రజలందరూ కూడా పొరపాటు చేశాం, తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఏ రోజు ఈ రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు వస్తాయా, 2029 ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడిని, కూటమిని మట్టి కరిపించడం ఖాయం. మరలా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ప్రారంభం కాబోతుంది. రెండో విడత జగన్ అన్న 2.0ను చూడబోతున్నారు. ప్రజలందరూ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాధాకరమైనటువంటి విషయం, ఒక యువకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి వ్యక్తి, చిత్తూరు అనేటువంటి ఆ ప్రాంతానికి పరిమితం కాకుండా రాయలసీమతో పాటు మన నెల్లూరు జిల్లా కూడా రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంతో పరిచయాలు ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగినటువంటి వ్యక్తి, జగనన్న అడుగుజాడల్లో నడగలిగినటువంటి వ్యక్తి, యువకుడు. అటువంటి వ్యక్తిని నిర్బంధించారనేటువంటి బాధ తప్ప
మరొకటి లేదు. ఏదేమైనా కడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాడో ఇవన్నీ తప్పుడు కేసులని, రాబోయేటువంటి రోజుల్లో మిథున్ రెడ్డి గారు కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. మరలా అందరి లక్ష్యం మీరు అనుకున్నటువంటి విధంగా కాకుండా జైల్లో పెట్టిన మా లక్ష్యం నీరు కారదు. మా లక్ష్యం, మా ముందున్నటువంటి గమ్యం మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిథున్ రెడ్డి అరెస్టుని, మిథున్ రెడ్డి జైల్లో పెట్టడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. అంటే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ డైల్యూట్ అయిపోతుందేమో, అది వేరే సబ్జెక్టు. యూరియాకి సంబంధించి నేను ఒకటే మాట చంద్రబాబును అడుగుతున్నా, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా, నా ముందు కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఏ రోజైనా రైతులు విత్తనాల కోసం కానీ యూరియా కోసం కానీ రోడ్డెక్కి కొట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు నువ్వేం చెప్తున్నావు? లక్షల టన్నులు యూరియా తెచ్చానంటున్నావు. నువ్వు తెచ్చినటువంటి లక్షల టన్నుల యూరియా ఏమైంది అని మేము ప్రశ్నిస్తున్నావు, సమాధానం చెప్పమంటున్నావు. నువ్వు లక్షల కొద్ది టన్నులు తెస్తే అవి మీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా 50% పైన ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్లో తరలించుకుని 270 రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా బస్తా 600 రూపాయలు 700 రూపాయలకి అమ్మి 250 కోట్ల రూపాయలు చేతులు మారితే దాని గురించి సమాధానం చెప్పండి. మీరు అమ్మినటువంటి బ్లాక్ మార్కెట్కి తరలించినటువంటి యూరియా మీకు ఎందుకు? రైతు భరోసా కేంద్రాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవస్థలను ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేసి దొడ్డిదారిలో మీరు యూరియాని ఈ విధంగా పంపించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? యూరియాని ఎందుకు బ్లాక్ మార్కెటింగ్ చేశారు? దానివల్ల ఎందుకు ఈరోజు రైతులు అవస్థలు పడుతున్నారు? దానికి సమాధానం చెప్పమంటే ఒక పక్క యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అని ఒక పక్క చెప్తాడు, ఒక పక్క పోయినసారి కన్నా ఎక్కువ యూరియా తెచ్చామని చెప్పి ద్వంద్వ ప్రమాణాలు, రెండు కళ్ళ సిద్ధాంతాలతో ఉండేటువంటి వ్యక్తి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గద్దెనెక్కితే రైతులకి రాష్ట్రంలో అరిష్టమే. కాబట్టి వేరే ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. పండించుకోవడానికి యూరియా లాంటి ఫర్టిలైజర్స్ లేక ఎరువులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతు వ్యతిరేకి, రైతు ద్రోహి అని చెప్పి ఈరోజు నిర్ధారణ అయింది. అదేవిధంగా మెడికల్ కాలేజీ అంశానికి వస్తే మెడికల్ కాలేజీలకు సంబంధించి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఎక్కడో పునాదుల్లో ఉన్నటువంటి ఫోటోలు చూపించి ఇవి అసలు మొదలు కాలేదు, ఇవి ప్రారంభం కాలేదు, ఇవి పూర్తి కాలేదు అని చెప్పి మాట్లాడి ఈరోజు పేద కుటుంబాలకి వైద్య విద్య అభ్యసించకుండా వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి ఈరోజు రకరకాలుగా నీ కమిషన్ల కోసం కకృతిపడి, నీ కమిషన్లకు నువ్వు అలవాటు పడి దానిలో భాగంగా ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తానని చెప్పి ఆ హక్కు ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మిగతా రాష్ట్రాలు అన్నీ కూడా మాకు మెడికల్ కాలేజీలు వస్తే బాగుండని చెప్పి పోటీ పడుతుంటే వచ్చినటువంటి మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపకుండా వాటిని ప్రైవేటైజ్ చేయడానికి మీకు వచ్చినటువంటి ఆ కమిషన్లకు కక్కుర్తిపడి ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ విద్యను దూరం చేయాలనేటువంటి దాన్ని ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి దానిలో నుంచి బయటపడి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేదంటే చంద్రబాబు నాయుడు మెడలు ఉంచైనా సరే ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజులు ఇప్పటికే ఈ రాష్ట్ర యువతకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జక్కంపూడి రాజా గారు పిలుపునివ్వడం జరిగింది. రేపు 19వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల దగ్గర ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఇప్పటికైనా చంద్రబాబు భేషజాలకు పోకుండా చిలక్కొట్టుడు ఆపి ఆ కమిషన్లకు కకృతి పడకుండా పేద విద్యార్థులకు కూడా వైద్య విద్య అందించేదానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రభుత్వ రంగ సంస్థలుగా ప్రభుత్వ ఆధీనంలోనే నడిపితే మంచిది అని చెప్పి మేము హితవు చెప్తున్నాం.